అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మీ నేతలు కూడా అన్నారు నెల రోజుల్లో ఉండదు కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అన్నట్టుగా. అంటే ఏ బేసిస్ మీద అన్నారు? ఇప్పుడు సిచ్యువేషన్ ఏమో రివర్స్ అయింది. ఇప్పుడు ఒకటే మేడం, కాంగ్రెస్ కల్చర్ని బట్టి చెప్పారు అంతే తప్ప అదే మొత్తం పార్టీ మొత్తం కొలాప్స్ అవుతాను కాదు, లేకపోతే గవర్నమెంట్ పడిపోతాం కాదు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మిర్చిపాటును చూసి అహంకారంగా వ్యవహరిస్తుంటే తొందరపడకు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. మీరు తొందరలో మీ పార్టీ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. మీ సీనియర్ నాయకులు ఏదైతే 30-40 సంవత్సరాల పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రి పోస్టుకు రెడీగా ఉన్నారు. నువ్వు నన్నగా మొన్న వచ్చినప్పుడు డైరెక్ట్ పీసీసీ అయినావు, మేనేజ్ చేసి మేనేజ్మెంట్ కోటలో సీఎం కూడా అయినావు కదా, కొంత తొందరపడకని చెప్పి ఆ ఉద్దేశంతో చెప్పారు. కానీ పార్టీ మొత్తం అసలు గవర్నమెంట్ పడిపోతుంది, వేరే గవర్నమెంట్ వస్తున్న ఉద్దేశం కాదా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తారు పార్లమెంటు ఎలక్షన్ కానివ్వండి మీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి డైరెక్ట్ ఆయన లక్ష్మణ్ గారు చెప్తారు. వాళ్ళని ఏమన్నారు, మేము ఏదో మాట వరుసకు ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ఎందుకు పడుతుందని చెప్పి పేగులు మెడకేసుకుంటా మీ అంతు చూస్తా నా కొడుకల్లారా ఇష్టం సారంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అది ఎంతవరకు కరెక్ట్ సబబు కానే కాదు. మేము ఏం చెప్పినామంటే రెడీగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడీగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెడీ ఉన్నారు, శ్రీధరబాబు రెడీ ఉన్నారు, దామోదర్ రాజనరసింహ రెడీ ఉన్నారు. వీళ్ళంతా మీకన్నా సీనియర్ పార్టీని ఫస్ట్ నుంచి పుట్టుకతోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యారు. నీ లెక్క 100 పార్టీలు మారలేదు వాళ్ళు. సో ఆ ఉద్దేశంతో చెప్పిన మాట వాస్తవం. కానీ మాకు ఏ పార్టీ ఉన్నా కూడా మేము ఒకటి కోరుతున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, మీరు 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలని 2 లక్షల రుణమాఫీని ఇవన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే మన రైతు భరోసా కింద రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు 12,500 రూపాయలు, రైతు కౌలుదారులకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ చెప్తున్నాం. ఊరికే అమలు కాని హామీలను ఎంతో ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారులకు వచ్చారు. అధికారకు వచ్చిన తర్వాత 100 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుందో మీ టీవీ నైన్ కూడా తెలుసు, మాకు తెలుసు. మన రోజు కళ్ళ ముందు చూస్తున్నాం సోషల్ మీడియాలో. కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, పింఛన్ టైం రాదు, రైతులకు పండిన పంటని 500 రూపాయలు బోనస్ పెట్టి కొంటున్నావు, అది చేయవు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీ ఎమ్మడే తెచ్చుకోండి. కేసీఆర్ గారు రుణమాఫీ చేసిన 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కదా, మీరు 2 లక్షలు తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు, 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి డేట్తో సహా డిక్లేర్ చేసిండు. డిసెంబర్ 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా వస్తుంది. ఇంకో 4 రోజులు అయితే ఏప్రిల్ 9 కూడా వస్తుంది. దాని మీద ఊసు లేదు. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు, దాని మీద ఊసు లేదు. 6 గ్యారెంటీల మీద 13 అంశాలు ఏది లేదు. ఏదో ఉచిత బస్సు అని ఫ్రీ చెప్పేసి టైంపాస్ చేస్తున్నావు. 200 రూపాయల యూనిట్ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అని చెప్పేసి ఒక్కరుండే ఏదో ఇప్పుడేమో 97 లక్షల మంది రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అందరికీ వర్తిస్తుందని చెప్పిండు. ఇప్పుడు దాని మీద ఇప్పుడే 30 లక్షల మందికే కుదించేస్తుండు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిన్న మహిళకు 57 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాను చెప్పినావు. ఇప్పుడు దాంట్లో కండిషన్లు పెడుతున్నావు. అసలు ఇవన్నీ చెప్తుంటే అన్ని 420 హామీలు 420 మనిషి రేవంత్ రెడ్డి గారు అన్ని బ్లాక్మెయిల్ చేసేసి ప్రజలకు అమలు కాని హామీలను ఎన్నో ఇచ్చేసి మొత్తం మీద అధికారులకు వచ్చారు. ప్రజలు కూడా ఆశపడ్డారు అనుకుంటున్నాం. మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే వాస్తవం చెప్పిన కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి. Film and entertainment is definitely one of the levers for any country to build its brand. We are getting global. I feel that we're just on the takeoff. More and more films are becoming language agnostic. Content is a universal language. There's one audience in the world. Absolutely. End of the day, we all are like brothers who have mutual respect for each other from a different land. This and more, streaming on News 9+. Subscribe now. మేము ఇది చేయగలుగుతాం, మీరు ఓటేస్తే మేము కలిసి మీకు సర్వీస్ చేయగలుగుతాం. ఈ 10 సంవత్సరాలు మీకు సర్వీస్ చేసినాం. దేశం మొత్తం గర్వించదగ్గ తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దాం. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కూడా మంచి చేసినాం. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాం. ఇన్ని చేసినాం కాబట్టి మళ్ళొకసారి అవకాశం ఇస్తే మంచి పని చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ మీరేం చేసినట్టే అన్ని అమలు కాని హామీలు అన్నీ ఇచ్చుకుంటా అన్ని ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఇది ఫ్రీ అది ఫ్రీ, మీరేంటో తిని పండుకోండి ఓటేయండి అన్నట్టు చేసిర్రు. సార్ అనుభవిస్తారు ఇప్పుడు ప్రజలంతా, తెలంగాణ ప్రజలందరూ. ఇప్పుడు రైతులు అక్కడ వడగండ్ల వానవాడి ఒక రకంగా దెబ్బతిన్న రైతులు, వాటర్ లేక ఒక రకంగా దెబ్బతింటారు. గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయింది 3 months. సాగునీరు లేక తాగునీరు లేక ఆ మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి తండాలు అనుకోండి, చిన్న గ్రామాలు అనుకోండి, ప్రతి ఇంటికి నీళ్లు తిప్పితే నల్లు వచ్చేది. ఇప్పుడు ఎక్కడ పోయింది వ్యవస్థ? 3 నెలల్లో ఇక్కడ సతురులు అయిపోయింది. అంటే మీకు మానిటర్ చేయడం లేదా, మీకు చేత కావట్లేదా? మరి అసలు ఇదేమీ అర్థం కావట్లేదు. మీరు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ అన్నీ రెడీ చేసి పెట్టిపోయాడు మీకు. కరెంటు విషయంలో కానీ దాన్ని సక్రమంగా మీరు జస్ట్ మానిటర్ చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత బాధపడేది కాదు. ఓన్లీ మీ అసమర్థ పాలన వల్ల ఆ పాలన మీద అసలు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు ప్రతిపక్షాలని దెబ్బతీయాలి,
ప్రతిపక్షాలను పేగులు మెడకేసుకోవాలి, వాళ్ళని చంపాలి, కొట్టాలి, ఇది తప్ప ఇంక వేరే మాట లేదు. నా కొడుకల్లారా ఎగిరిక ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాం. అసలు మరి తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఏదో ఇది ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చెప్పినంటే, ఏదైతే ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీ మీద పోతే రాళ్లతో కొట్టండి, ఉరి తీయండి, ఏదైతే మన ఏదైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో క్రిమినల్స్ పెట్టండి, ప్లస్ ఊర్లను చావుడప్పు కొట్టండి అని చెప్పాను. మరి ఇప్పుడు ఏ రాళ్ళతో కొట్టాలి రేవంత్ రెడ్డి గారిని? ఆయనే చెప్తాను క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టేసి, నేను గేట్ ఓపెన్ చేసిన బ్రదర్, ఒక గేట్ ఓపెన్ చేసిన వస్తురు అని చెప్పేసి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గేట్లు ఓపెన్ చేసిన, వేరే పార్టీ గెలిచిన నేను తీసుకుంటున్నా, చాలా వెల్కమ్ అని చెప్పే సందర్భం ఉందా? మరి ఏమనంటే మీరు మీ కేసీఆర్ గారు కూడా అట్లా చేసిరండి. కేసీఆర్ ఎప్పుడు చేయలేదు. మీరు ఇంటింటికి పోయి ఒక కమిటీలు క్రియేట్ చేసి దీపాదాస్ మున్సింగ్ గారిని ప్లస్ దానికి సంబంధించిన ఒక నలుగురిని పెట్టేసి ప్రతి ఇంటికి పోయి బతలాడి కాలేలు మొక్కి మీ పార్టీలు తీసుకుంటున్నాం. కోమరెడ్డి గారు ఏం చెప్తారంటే అసలు గేట్లు ఓపెన్ చేయలేదు, గేట్లు బద్దలు పెట్టుకుని వస్తారని చెప్తారు. ఎవడొచ్చి నువ్వు ఇక్కడికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు రాగానే మొత్తం బద్దలు కట్టుకొని వచ్చేసినట్టనా? మీరే కావాలని బీఆర్ఎస్ పార్టీ దెబ్బతీయాలని చెప్పేసి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటైపోయి ఓన్లీ కేసీఆర్ గారు దెబ్బతీయాలి, కేసీఆర్ దెబ్బతీస్తే బీజేపీ బలపడుతుందని చెప్పి వచ్చిన ఆశ అలకు కకృతి కాంగ్రెస్ వాళ్ళు కూడా దానికి తందాన పాడేసి మొత్తం మీద బీఆర్ఎస్ దెబ్బని చూస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉందంటే గౌరవ కేసీఆర్ గారు వల్లనే. అది ఎవరు ఒప్పుకోకపోయినా పార్టీకి ఒప్పుకోకపోయినా ప్రతి తెలంగాణ బిడ్డ మనసులో కేసీఆర్ గారి గౌరవం ఉంటుంది. వీళ్ళంతా ఏదో ఒక్కోసారి గవర్నమెంట్ వచ్చినంత మాత్రాన అధికారం వచ్చినంత మాత్రాన అవాకులు చెవాకులు పేలుతురు. కానీ రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి ఇంతకు డబుల్ త్రిబుల్గా మెజార్టీతో గెలుస్తాం, ఖచ్చితంగా అధికారులకు వస్తాం, తెలంగాణ ప్రజలను కాపాడుకునే బాధ్యత మాది. రైతులు ఏదైతే ఇబ్బంది పడుతారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే విధంగా కేసీఆర్ గారు పరిపాలిస్తారు.